హలో ఫ్రెండ్స్, నేను మీ శ్రీదేవిని. వెల్కమ్ టు రెసిపీ బాక్స్ తెలుగు ఛానల్. ఈరోజు నేను మీకు చిన్న ఉల్లిపాయలు టమాటోతో చట్నీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ చట్నీ మనకి దోశల్లోకి, ఇడ్లీల్లోకి, వడల్లోకి చాలా బాగుంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి చట్నీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ముందుగా స్టవ్ వెలిగించుకుని గిన్నెని పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అర స్పూను జీలకర్రని, ఒక స్పూను ధనియాలను యాడ్ చేసుకోవాలి. మీరు తినే కారాన్ని బట్టి ఒక 10 పచ్చిమిర్చిని యాడ్ చేసుకుని ఒక 2 నిమిషాల సేపు వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత పావు కప్పు చిన్న ఉల్లిపాయలను యాడ్ చేసుకోవాలండి. ఈ చిన్న ఉల్లిపాయలని ఒక 2 నిమిషాల సేపు వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలోకి ఒక 7 నుంచి 8 వెల్లుల్లి రెబ్బలను యాడ్ చేసుకుని మరొక 2 నిమిషాల సేపు వేయించుకోవాలి. ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనిలో ఒక 4 టమాటాలని ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఒకసారి కలిపేసుకుందాము ఇదంతాన్ని. టమాటోలు తొందరగా సాఫ్ట్ అవ్వడానికి రుచికి సరిపడినంత సాల్ట్ను కూడా యాడ్ చేసేసుకుందాము. మన ఛానల్లోని క్యారెట్ పీనట్ చట్నీని కూడా వీడియోని పోస్ట్ చేశానండి. ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ వీడియోని కూడా చూడండి. ఒక 5 నిమిషాల తర్వాత టమాటాలు అనేవి చక్కగా మగ్గిపోతాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారనిద్దాము. చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తగా మనం గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకునే చట్నీని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. దీనికి తాలింపు వేద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించుకుని గిన్నెని పెట్టేసుకుని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి. ఇలా బాగా వేగిన పోపుని మనం చట్నీలోకి వేసేసుకోవడమే. అంతే అండి, ఎంతో టేస్టీగా సింపుల్గా ఉండే చట్నీ రెడీ అయిపోయింది. మరి నేను చేసిన రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మరొక మంచి రెసిపీతో నా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.